బోనాల పండగ స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ, తలకాయ కూర ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది మటను, ఇది తలకాయ కూర, కొబ్బరి పొడి, పల్లీలు, కాజు, గరం మసాలా, లవంగ, ఇలాచీలు, పట్ట, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, నిమ్మకాయలు, చింతపండు. ప్రాసెస్ స్టార్ట్. ఫస్ట్ గిన్నె పెట్టి దాంట్లో నూనె పోయాలి. నూనె పోసినాక నూనె వేడి అయినాక ఉల్లిగడ్డ వేయాలి. మాటలు పెట్టినామండి. ఉల్లిపాయ బాగా వేగాల. ఉల్లిగడ్డ వేగాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. త్వరగా వేగడానికి. తర్వాత అల్లం పేస్ట్ 2 స్పూన్లా? 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ. ఓకే. పచ్చి వాసన పోయే వరకు ఇంటి ఫ్రై చేయాలి. కిలో తలకాయ కూరకి 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ, 2 చెంచాలు, ఒక 4 ఉల్లిగడ్డలు, ఓకే, ఒక 4 పచ్చిమిర్చి ఓకే వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోవాలి. తలకాయ కూర కదా, పచ్చి వాసన పోతే తినడానికి టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు ఒక స్పూన్ అంటే మన చెంచాడు ఒక స్పూన్ ఓకే వేసుకోవాలి. ఎందుకంటే తలకాయ కూర 2 కిలోలు కాబట్టి 2 కిలోల తలకాయ కూర పెద్ద స్పూన్తో వేసుకోవాలి. సూపర్, బాగా కలర్ఫుల్గా తయారైంది. చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత పుదీనా యాడ్ చేయాలి. పుదీనా ఒక కట్ట పుదీనా లెబ్బలు ముందే తెంచుకోవాలి. తెంపి పెట్టుకున్న పుదీనాను కడిగి వేసుకోవాలి. అల్లం వాసన భలే వస్తుంది. ఆ తర్వాత తలకాయ కూర యాడ్ చేయాలి. తలకాయ కూరని యాడ్ చేయాలి. కుక్కర్లో వేసుకుంటే త్వరగా అవుతుంది. ఇది 2 kgs? 2 kg. ఓకే. కిందికి పైకి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అడగదు. పది నిమిషాలు దాన్ని అట్లాగే మగ్గనివ్వాలి. ఓకే, 10 minutes. మూత పెట్టాలా? మూత పెట్టి పెడితే ఓకే. ఒక 10
నిమిషాలు మూత పెట్టి ఇట్లా పెట్టచ్చు. మంచిగా కౌసు నీళ్ళన్నీ ఇంకే వరకు పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు ఇంకుతున్నాయి. నీళ్ళు ఇంకా ఉన్నాయి కదా, కొద్దిగా వాటర్ ఉంది కదా. ఓకే. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. ఓకే. ఉప్పు ఎన్ని 2 kgs కాబట్టి ఒక 3 స్పూన్లు 3 స్పూన్ల ఉప్పు. ఓకే. తలకాయ అంటేనే స్పైసీ వేసి కాబట్టి కారం 4, 1 2 3 4 సరిపోకుంటే మళ్ళీ 1 స్పూన్ వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే అనుకునే ఇంకొక వాళ్ళు స్పూన్ వేసుకో. యాడ్ చేయవచ్చు. కానీ తలకాయ కూరలో ఎంత స్పైస్ ఉంటే అంత బాగుంటుంది. చిన్నగా ఉంది కదా, ఇది బాగా కలిపి కొద్దిసేపు కారం వాసన పోయేదాకా పెట్టుకోవాలి. కలర్ఫుల్గా మారింది. కలర్ఫుల్ ఉంది కదా, మూత పెట్టేసి వదిలేయాలి ఒక 5 మినిట్స్. 5 minutes తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తెరిచి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కట్టెల మీద అయితే ఇంకా తలకాయ టేస్ట్ కూర బాగుంటుంది. మనకు ఆప్షన్ లేవు కాబట్టి ఇంట్లో చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. 1 గ్లాస్, 2 గ్లాసులు. 2 గ్లాసుల వాటర్. వాటర్ ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మొత్తం మగ్గిన. మూత పెట్టేసాను. కుక్కర్ మూత. విజిల్ పెట్టేసి తర్వాత మసాలా యాడ్ చేయాలి. ఇందులో టమాటా ఏమి వేయమా మనం? ఓకే. టమాటా ఎన్ని? 2 టమాటాలు. 2 టమాటాలు. ఇప్పుడు విజిల్ పెట్టేస్తే మసాలా ఓకే. కొద్దిగా గరం మసాలా, గరం మసాలా, మిరియాలు, ఆవాలు కాదు, ఆవాలు ఎందుకు వేస్తారు మమ్మీ? సారీ మర్చిపోతున్నా. గరం మసాలా అంటే ఇలాచీలు, లవంగ, పట్ట, మిరియాలు, ఈ 4ని బాగా దంచుకోవాలి. దంచి దీని మీద వేసుకోవాలి. ఇది లిటిల్ బిట్ స్పైసీని యాడ్ చేస్తాం. కలపకుండా దాన్ని విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి. కొంచెం ధనియా పొడి. కొంచెం 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూను జీలకర్ర పొడి. జీరా పొడి నేను స్పూన్తో వేయటం లేదు, అందాజాగా వేస్తున్నాను. మీరు స్పూన్తో వేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టడం. విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. 5 విజిల్స్ రావాలి. ఓకే. పెద్ద మంట మీద పెట్టేయాలి.
మినిట్స్ అయింది కదా, అది విజిల్ వస్తుంది. అంతలోపు మటన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. మటన్ కలియా. కలియా ఇందాక మనం పల్లీలు, కాజు, కొబ్బరి పొడి అన్నీ వేయించుకున్నాం కదా, దాని పేస్ట్ ఇది. మిక్సీ బట్టి ఇది పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు, 2 టమాటాలు కూడా అది మనం కట్ చేసుకోవాలి. టమాటో ప్రాసెస్లో ఇందులో కొంచెం జీరా పొడి, ఫస్ట్ ఆయిల్ పోసేసిన, ఆయిల్ వేసి సాజీరా వేయాలి. సాజీరా ఇది అందాజా కొలతనే కదా, అందాజతో వేస్తున్నా. కొద్దిగా సాజీరా అయినాక దాని తర్వాత ఉల్లిపాయలు నిలువుగా సూపర్ విజిల్ స్టార్ట్ అయితే తలకాయ కూర, తెలంగాణ స్పెషల్ తలకాయ. ఇప్పుడు చేసేది మటన్ కలియా ప్రాసెస్. మటన్ కలియా అంటే హైదరాబాదీ స్టైల్. ఇది బాగా వేగాలి, ఉల్లిపాయ బాగా వేగాలి. ఇందులోకి బగారా రైస్ సూపర్ కాంబినేషన్. ఎప్పుడైనా సరే వైట్ రైస్ కన్నా బగారా అయితే దాని టేస్టే వేరే లెవెల్. ఇది వేగాలంటే ఇందాక చెప్పిన కదా కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకి విజిల్స్ 3 వచ్చినట్టు. తలకాయ కూర రెడీ. 2 విజిల్. బోనాలంటేనే స్పెషల్. అందరికి ఇష్టమైనది తెలంగాణ వంట తలకాయ కూర, మటను, బోటి ఇలాంటివి బాగా తింటారు. ఆషాఢంలో జరిగే బోనాల పండగ ఇది బాగా వేగాలి. బ్రౌన్ రెడ్ వచ్చే వరకు. వరకు. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ప్రతి కర్రీకి ఇది ప్రాసెస్ అనేది సిమిలరే ఉంటుంది. సేమ్ ప్రాసెస్. అల్లం ఒక 2 స్పూన్లు వేయాలి. 1.5 మటన్ కాబట్టి ఇది బాగా వేగాలి. పచ్చి వాసన పోయేదాకా వేయాలి. ఎంత మంచి వాసన వస్తుంది. అల్లం ఫ్రెష్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 అయినాయి. స్లిమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేయాలి. సేమ్ 1 స్పూన్, ఎందుకంటే 1.5 కిలో కదా మటను. ఇది పెద్దది స్పూన్ కాబట్టి 1 స్పూన్. 1 స్పూన్ పెద్ద స్పూన్. చిన్న స్పూన్ అయితే 2 వేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుందో.
కలర్ఫుల్గా ఉంటుంది. కొందరు పసుపు తక్కువ వాడతారు, కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. పసుపు పడని వాళ్ళకి స్మెల్ పసుపు. తర్వాత పుదీనా యాడ్ చేయాలి. పుదీనా ఫ్లేవర్ని మార్చేస్తుంది కర్రీ ఫ్లేవర్. చూడండి ఎంత ఎల్లో గ్రీన్గా ఉంటుంది. తర్వాత మటన్ యాడ్. ఇంకా ఉల్లిగడ్డ వేగింది కాబట్టి పుదీనా కూడా బాగా స్మెల్ రావడం స్టార్ట్ అయింది. మరి పుదీనా ఎక్కువ కూడా మటన్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నది. ఫ్రెష్ మటన్, కిలోన్నర. ఫ్రెష్ మటన్ కాబట్టి బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2 times మనం వాష్ చేసుకున్నాం అనుకో మంచి నీళ్ళతో. అంటే తెల్ల ఉంటేనే మంచిది కదా. అలా అని కాదు కానీ రెడ్ మటన్ వేరా, ఈ మీట్ వేరా. ఇది ఇందులో కూడా ఈ తెలంగాణ యాట కూర. మనకు పొటేల్ మాంసం అయితేనే బాగుంటుంది. ఈ రకంగా ఫ్రెష్గా లేతగా ఉంటుంది. ప్రాసెస్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. పసుపు ఒక్కటే వేసినాము. అది మగ్గని ఎందుకంటే వాటర్ ప్రాసెస్ అయిపోయింది. తలకాయ కూర ప్రాసెస్ కంప్లీట్. విజిల్ పోయేంత వరకు మనం వెయిట్ చేయడం మంచిది. ఇందులో కొన్ని పై నుండి ఒక 2-3 పచ్చిమిర్చి వేసి పెట్టేసాం. పచ్చిమిర్చి ఇందాక కూడా వేసాం కానీ ఇది ఒక ఫ్లేవర్ టచ్ మటన్కి. ప్రాసెస్ రెండింటి సిమిలర్ ఉన్నాయి, ఒకేలా ఉంటాయి. దీన్ని మూత పెట్టేసాను. మరి మూత ఎక్కువ పెట్టేస్తే ఆవిరికి అది నీరు ఇంకదు. ఓపెనే పెట్టు. ఓపెన్ లిడ్. ఓకే. అంటే ఇట్లా కనిపిస్తుంది. మూత తెచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి దీన్ని కొద్దిగా మగ్గించుకోవాలి మళ్ళీ. మరి గుమగుమలాడుతున్నాయి. ఒక పట్టు పట్టాల్సిందే. దీంట్లో కొద్దిగా మన చింతపండు పులుసు కొద్దిగా యాడ్ చేయాలి, కొంచెమే. దేనికి ఇది? టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. ఓకే. టేస్ట్ కోసం కొద్దిగా చిక్కదనం కూడా పడుతుంది. ఎక్కువ వేయద్దు, కొంచెం కొద్దిగా ఫ్లేవర్. టమాటా వేసినాం కదా ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం వేయాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసాం. చూడండి ఇంత బాగా కుక్ అవుతుందో. ఇది కుక్కర్లో వేస్తేనే ఇంత బాగా అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు ఫైనల్ టచ్ అప్.
డైరెక్ట్ కటింగ్. సింపుల్ ట్రిక్. నాలాంటి బద్దకిస్తున్నాం. నీటిలో కట్ చేసి చేయాలంటే నాకు పద్ధతి. ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి, తర్వాత డైరెక్ట్ కటింగ్ అయినా పర్లేదు. డైరెక్ట్ రన్ విత్ ద ప్రాసెస్. వావ్, మరింత కలర్ఫుల్ అయితే. ఉడికిందా చూద్దామా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, వేడి వేడి అన్నంలో ఈ క్లైమేట్కి చపాతీలో పూరీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. మెయిన్ వైల్ ఇది ఇంకొద్దిసేపు 1-2 మినిట్స్ పెట్టేంత వరకు చూడండి. మటన్ కూడా ఆల్మోస్ట్ వాటర్ అనేది మొత్తం స్క్వీజ్డ్ అయిపోయింది. వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఒకసారి అడుగంటకుండా మనం కలుపుకోవాలి. తెలంగాణ అంటేనే నల్లి స్పెషల్. మటన్లో నల్లి లేకుండా మటన్ అనేది లేదు. తర్వాత ఇప్పుడు మగ్గినాక మనం నేను దొడ్డుప్పు వేస్తున్నాను. కల్లుప్పు అంటారు. కల్లుప్పు వేస్తున్నాను. దొడ్డు అంటే మా భాషలో కల్లు. ఒక గంట కొలతలతోనే ఇది. మీకు ఎంతైతే అవసరం అనుకుంటారో, ఉప్పు తినేవాళ్ళు తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే ఉప్పు అనేది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బెటర్. కారం 1.5 kgకి 5 స్పూన్లు కారం పడుతుంది. మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటాం. ఎందుకంటే ఇందులో కొబ్బరి గసాలు అవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి సప్పగా అవుతుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనకి పీస్ కూడా బాగా ఉప్పు కారం తగిలితేనే మనం తింటున్నప్పుడు బాగుంటుంది. ఇది మటన్ కలియా, రెగ్యులర్ చేసుకునే మటన్ కాదు, మటన్ కలియా. ఇది హైదరాబాదీ స్టైల్. మటన్ కలియా, బగారా, దాల్చా, ఇవి కాంబినేషన్ సూపర్ ఉంటాయి. కొంచెం మంట చిన్న పెట్టేసి కొద్దిగా ఆయిల్ వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కొద్దిగా స్లిమ్ పైన చిన్న మంట పైన పెట్టాలి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ తేలింది కాబట్టి ఇంకా అయిపోయింది. ప్రాసెస్ డన్. వావ్, ఇప్పుడు ఆఫ్ చేసుకో, పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ టు మటన్. One process done, second process ongoing. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి, పల్లీలు, కాజు పేస్ట్. ఇందులోనే గరం మసాలా కూడా కొద్దిగా వేసి యాడ్ చేసినాం. పట్టా, లవంగ, ఇలాచి. ఓకే, సో అదంతా పేస్ట్ కొట్టేసి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఓకే, ఇది మసాలా ఉడికితే ఇందులో పల్లియాకు బాగా టేస్ట్ వస్తుంది. వావ్, క్రీమీ టెక్స్చర్ వచ్చింది మటన్. చూసారా? ఇది బాగా ఉడకాల. ఎందుకంటే అది వేసినాం కదా కొబ్బరి అవన్నీ, కాబట్టి అది బాగా పట్టుకుంటుంది. అప్పుడు తర్వాత నీళ్ళు పోయాలి. ఇట్లా బాగా నూనె తేలాల. మళ్ళీ ఒకసారి ఎందుకంటే అడుగు అంటకుండా మనం కలుపుకుండా, అడుగు అంటితే టేస్ట్ పోతుంది, మాడొద్దు కర్రీ అనేది మాడొద్దు. కాబట్టి కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు ఇది ఆయిల్ తేలినాక ఒక 2 టమాటాలు వేసాయి. చిన్న నిమ్మ సైజ్ టమాటా. నిమ్మకాయ సైజు టమాటాలు 2. ఓకే. కొద్దిసేపు మూత పెట్టాలి, టమాటా కొంచెం మగ్గాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా టమాటా వేసినాం కదా, అది మగ్గుతుంది. టమాటా ఇందులో నీళ్ళు యాడ్ చేయాలి. 2 గ్లాస్. మనకి ఎంత గ్రేవ్ కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలి. ఓకే, 1 గ్లాస్ సరిపోతుంది కొద్దిగా మన గ్రేవీ పట్టి. ఒకటి 2 గ్లాసులు. 2 గ్లాసులు. దంచి పెట్టుకున్న ధనియాల పొడి. ధనియా పొడి, పొడి చేసుకొని పెట్టిన ధనియా పొడి. మూత పెట్టేయడం. ఓకే, కుక్కర్ విజిల్స్కి మూత పెట్టాలి. 5-6 విజిల్. 5-6 ఎందుకంటే మటన్ లేతగా ఉంది కాబట్టి 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఒక 6 సీటీలు అయినాక మనం కుక్కర్ మూతను ఇట్లా తీసుకోవాలి. వావ్, ఆల్మోస్ట్ డన్. మటన్ కలియా రెడీ. మటన్ కలియా విత్ బగారా రైస్, పర్ఫెక్ట్ బోనాల్ కాంబినేషన్. చూడండి, నాకు గ్రేవీ జరగాలనుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు థిక్ కావాలంటే కొద్దిసేపు ఇంకొక 2 మినిట్స్ విజిల్ లేకుండా ఇప్పుడు బగారా రైస్కి సరిపోతుంది. సరిపోతుంది. చూడండి, మేము బగారాకు కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ టచ్అప్ కొత్తిమీర. చూడండి, ఆయిల్ అంతా పైన టెక్స్చర్గా ఫామ్ అయిపోయింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మటన్ ఎంత టేస్ట్ అయిందో. ఫైనల్లీ కొత్తిమీర ఈసారి మాత్రం కట్ చేసి వేస్తుందండో, డైరెక్ట్ కాకుండా. మటన్లో నా వేలు కట్ అయితే బాగుంటుంది. వావ్, ఫైనలీ మటన్ కలియా డన్.